వెల్కమ్ టు 99 టీవీ. నేను వర్మ. వైఎస్ఆర్సీపీ హయాంలో కొంతమంది వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ, పార్టీతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా విరుచుకుపడే అభిమానం. అందులో ముందు వరుసలో ఉన్న వ్యక్తి బోరుగడ్డ అనిల్. సరే, వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బోరుగడ్డ అరెస్ట్ అవ్వడం, జైల్లో నరకం చూశానడం, గతంలో జరిగినవన్నీ కూడా ఈరోజు బోరుగడ్డకి చాలా ఇబ్బందికర పరిస్థితులని, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని ఇబ్బందులో పెట్టుకున్నాడని ఆయనే ఎమోషనల్ అవుతున్నాడు. అసలు బోరుగడ్డ పరిస్థితి ఏంటి, వైఎస్ఆర్సీపీతో అనిల్కి సంబంధం ఏంటి? ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా బోరుగడ్డ అనిల్ జాయిన్ అయ్యారు. అనిల్, వర్మ గారు చెప్పండి. ఏంటి అనిల్, చాలా రోజుల తర్వాత జైలు నుంచి ఎప్పుడు రిలీజ్ అయ్యారు మీరు? 5 months అవుతుందండి. 5 months అవుతున్నది. ఓకే, ఏంటి పరిస్థితి? ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నది గత 2-3 రోజులు పెట్టి. అసలు బోరుగడ్డకి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటి? అసలు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లికు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారట. అసలు మాతో సంబంధం లేదని చెప్పి ఏవో నోట్లు రిలీజ్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ జరుగుతుంది. ఏంటి ఇదంతాని? సంబంధం లేదా వైఎస్ఆర్సీపీతో బోరుగడ్డ అనిల్కి? పార్టీ ఆఫీస్ నాది సార్. పార్టీ ఆఫీస్ ప్రతి దళితుడు సార్. పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కార్యకర్తది సార్. పార్టీ ఆఫీస్ పెట్టింది ప్రజల కోసం సార్. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలది. జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, మేము జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు. అంతేగాని ఎవరో పిల్లబచ్చగాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏయో లెటర్లు రిలీజ్ చేస్తే ఎవరా పిల్లబచ్చగాళ్ళు? ఎవరో పేర్లు కూడా తెలియదు సార్ నాకు. నేను పట్టించుకోను, ఎందుకంటే చిన్నలు ఇప్పుడు ఎవరెవరో కుక్కలు దారిలో పోతా అంటే సార్, నేను లండన్లో చదువుకునేటప్పుడు ఒకటి చూసిన వర్మ గారు, బకింగ్హామ్ ప్యాలెస్ దగ్గర నుంచి మేము చాడ్వెల్ హీత్ పోదామని ఒక బస్ కనెక్టివిటీ పట్టుకుందామని చెప్పి నేను ఆగితే క్వీన్ ఎలిజబెత్ వెళ్తా ఉన్నారు. క్వీన్ ఎలిజబెత్ అండ్ చార్ల్స్ ఇస్ గోయింగ్ దేర్ ఇన్ ద సేమ్ రోడ్. అండ్ అందరూ ఒక నిమిషం ఆగారు. అందరూ ఒక నిమిషం ఆగితే బట్ కుక్కలు ఒక 2-3 కుక్కలు బౌ 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 నడుస్తూ ఉన్నాయి. అందరూ గౌరవ వందనం చేసినాం. మాకు ఒక నిమిషం ఆగుతారు, బ్రిటిషర్స్ అందరూ ఆగుతారు, మేము కూడా గౌరవ వందనం చేసినాం వాళ్ళకి. చేసినా కానీ బట్ కుక్క పిల్లలకి అర్థం కాలేదు. బౌ 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 నడుస్తూ ఉన్నాయి. అవి కుక్కలు కాబట్టి అరుస్తూ ఉంటాయి. అవి నేను పట్టించుకోను సార్. ఒకటి సార్ నేను చెప్తున్నాను వర్మ గారు, ఐఎమ్ జస్ట్ కన్ఫర్మింగ్. అందరూ నేను నుంచి ఏవో డిబేట్స్ లో చాలా బోరుగడ్డను పీకేశారు, పెరికేశారు. అసలు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నాను సార్. నేను వైసీపీలో జాయిన్ అవ్వలేదే, నన్ను ఇంకోవెవరో పీకేసేదానికి. అవును, రిపబ్లికన్ పార్టీలో ఉన్నప్పుడు అసలు వైఎస్ఆర్సీపీతో సంబంధం ఏంటి అనిల్కి? దట్స్ మై విష్ సార్. ఇట్స్ మై డెమోక్రటిక్ రైట్. ఐ విష్ టు వర్క్ with anyone sir. I wish to work with anyone. Why? Because I have my right, I have my equality of right. సరే, వాళ్ళు కాదండి, ఇప్పుడు మీ రైట్ మీదే, మీ రైట్ మీకు ఉన్నప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి కదా, మాకు సంబంధం లేదని చెప్పి. సార్